నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ఎన్నికల అధికారులకు తప్పుడు సమాచారం అందించారని వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్లో ఆస్తుల వివరాలు సరిగ్గా పొందుపరచలేదని, ఆయన నామినేషన్ చెల్లదంటూ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విదేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడులను, ఆస్తులను అఫిడవిట్లో పొందుపరచలేదని, ఇండియాలో ఉన్నటువంటి ఆస్తులను కూడా పొందుపరచలేదనే అంశాన్ని ఎన్నికల అధికారి దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఎన్నికల అధికారి తాను ఇచ్చిన ఫిర్యాదులను తిరస్కరించిన నేపథ్యంలో న్యాయ నిపుణులను సంప్రదించి ముందుకు వెళ్తామన్నారు. సెక్షన్ 9A సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ లో కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేషన్స్ లో కానీ ఏదైనా వ్యాపార సంబంధాలు, లావాదేవీలు ఉన్నట్లయితే ఇక్కడ ఈ యొక్క ఇన్సిడెంట్ కేసులో, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కేసులో ఇక్కడ 9A అన్నటువంటి దాన్ని మనం చెప్పాలి. డిస్క్వాలిఫికేషన్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్ట్. A person shall be disqualified if and for so long as there subsists a contract entered into by him in the course of trade or business with the appropriate government for the supply of goods to or for the execution of any works undertaken by the government. And there is an explanation also.